ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ గోరస్ మా ఛానల్. 6th క్లాస్ యొక్క 6th చాప్టర్ అయిన ఇంటీజర్స్లోని మొత్తం కాన్సెప్ట్ అంతా ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీరు షేర్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా పంపించాలి, ఈ వీడియోని లైక్ చేయాలి. ఎందుకంటే ఈ చాప్టర్ తర్వాత మనం సెమిస్టర్ 2లోకి అడుగు పెడుతున్నాం అండి. సెమిస్టర్ 2 చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు సెమిస్టర్ 1 అంతా కూడా నేను కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎగ్జాంపుల్స్, డూ దిస్, ట్రై దిస్ కూడా చేస్తాను. సో ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసిన మీరు ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి, కామన్ లైక్. ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ మనం నేర్చుకోవాలండి. సో ఇంటీజర్స్ అనేవి ఒక నెంబర్స్ అన్నమాట. సో ఇంటీజర్స్ నెంబర్స్ ఏంటంటే ఆ నెంబర్స్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకునే ముందు మనం నేర్చుకోవాల్సింది న్యాచురల్ నెంబర్స్. సో ఆల్రెడీ మనం ఈ థర్డ్ లెసన్లో ప్లేయింగ్ విత్ నెంబర్స్లోని మొత్తం అంతా కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాను. సో కావాలంటే ఆ లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది చూడండి. సో అది మీకు అందులో మొత్తం నెంబర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం. న్యాచురల్ నెంబర్స్, ద కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. మనం ఏవైతే జనరల్గా కౌంట్ చేస్తామో వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. సో అంటే మనం జనరల్గా 1తో స్టార్ట్ చేస్తాం కనుక సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1 2 3 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్లోని స్టార్టింగ్ లెటర్ ఎన్ ఉంది కనుక మనం న్యాచురల్ నెంబర్స్ని ఎన్తో డినోట్ చేస్తాం. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్లోని లీస్ట్ నెంబర్ 1, అదేవిధంగా లార్జెస్ట్ నెంబర్ ఆర్ హైయెస్ట్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిట్ వీ కెన్ సే. ఓకేనా? అయితే న్యాచురల్ నెంబర్స్లోని మనకి ఏం లేదు, జీరో లేదు. జీరో లేదు కనుక మనం ఈ న్యాచురల్ నెంబర్స్లో జీరో పెట్టి ఇలా రాసాం అనుకోండి, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటిని మనం హోల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం? హోల్ నెంబర్స్. అంటే ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో, ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్లోని స్టార్టింగ్ నెంబర్ ఎంత? 0. అదేవిధంగా లీస్ట్ నెంబర్ అన్నా, స్టార్టింగ్ నెంబర్ అన్నా ఏదైనా సరే 0. లార్జెస్ట్ నెంబర్ ఆర్ ఎండింగ్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్ ఆర్ ఇన్ఫినిట్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 1 2 3 4 అనేవి మనకి పాజిటివ్ నెంబర్స్. అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్, ప్లస్ వాల్యూస్. సో ప్లస్ నెంబర్స్ వీ కెన్ సే. సో పాజిటివ్ నెంబర్స్. సో 0 అనేది దానికి పాజిటివ్ అనేది ఉండదు అన్నమాట, ఓన్లీ న్యూట్రల్ వాల్యూ. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇందులో 0 లేదు, 0 పెడితే నాకు హోల్ నెంబర్స్ వచ్చాయి. హోల్ నెంబర్స్ అనేది స్టార్టింగ్ విత్ W కనుక మనం Wతో డినోట్ చేస్తాం. అయితే ఈ హోల్ నెంబర్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ లేవు. ఏ నెంబర్స్ లేవంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 రూపీస్ ఉన్నాయి. ఐ హ్యావ్ 5 రూపీస్ అని చెప్తాను. నేను 5 రూపీస్ తినేసాను, ఏదో కొనేసి తినేసాను. ఇప్పుడు నా పాకెట్లో ఏమీ లేదు అంటే ఏంటి? ఇప్పుడు నేనేం చెప్పచ్చు? ఐ హ్యావ్ 0 రూపీస్. ఐ హ్యావ్ 0 రూపీస్ అంటే నా దగ్గర 0 రూపీస్ ఉన్నాయి. 0 రూపీస్ ఉన్నాయన్నా, నా దగ్గర ఏమీ లేదన్నా ఒకటే. సో 0 రూపీస్ ఉన్నాయంటే వీఆర్ వెరీ పాజిటివ్. నా దగ్గర ఏమీ లేదంటే వీఆర్ నెగిటివ్. సో నా దగ్గర ఏమీ లేవు అనడం కన్నా ఐ హ్యావ్ 0 రూపీస్ అనడం చాలా గ్రేట్ అన్నమాట. అయితే ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవు, కానీ నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా నేను ఈరోజు ఐస్ క్రీమ్ తినాలి. అప్పుడు ఏం చేస్తాను? మా ఫ్రెండ్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరెవరో ఒక్క 10 రూపీస్ ఇవ్వా, నేను రేపు ఇచ్చేస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ లేదంటే అవుతున్నారు కానీ ఇచ్చేస్తాను, నాకు ఒక్క 10 రూపీస్ ఇవ్వా అంటే వాడు ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ 10 రూపీస్ నా జోబులో ఉన్నాయి. సో 10 రూపీస్ నావా? కాదు. సో మా ఫ్రెండ్వి, ఎప్పుడైనా సరే నేను వాడికి ఇవ్వాల్సి. సో అప్పుడు నేనేం చెప్పాలి? ఐ హ్యావ్ 10 రూపీస్ అనకూడదు. ఐ హ్యావ్ 10 రూపీస్ అంటే అవి నావి మాట. సో మరి నేను ఇప్పుడు ఏమనాలి? ఐ హ్యావ్ -10 రూపీస్. ఐ హ్యావ్ -10 రూపీస్. నా దగ్గర -10 రూపాయలు ఉన్నాయి. -10 రూపాయలు ఉన్నాయి అంటే అర్థం ఏంటి? వేరే వాడు అర్థం. అంటే ఏంటి? ఒక నెంబర్కి ముందున మనం మైనస్ పెడుతున్నాం. ఒక నెంబర్కి ముందున మనం మైనస్ పెడుతున్నాం అంటే వాటిని మనం నెగిటివ్ నెంబర్స్ అంటాం. నెగిటివ్ నెంబర్స్. అటువంటి -1, -2, -3, -4 ఈ నెంబర్స్ అన్నీ కూడా మనం ఈ హోల్ నెంబర్స్లో మనం ఇంక్లూడ్ చేసి రాస్తే దట్ ఈస్ కాల్డ్ ఇంటీజర్స్. అంటే ఇంటీజర్స్ మనం ఇప్పుడు ఎలా చెప్పొచ్చు?
the whole numbers along with negative numbers, the whole numbers along with negative numbers are called integers. It is denoted with Z. సో మరి స్టార్టింగ్ లెటర్ ఐ కస్తా అంటే సో ఇంటీజర్స్ని జహలన్ అనే సైంటిస్ట్ మనకు కనుగొన్నారు కనుక, జహలన్ అంటే టు కౌంట్ ద నెంబర్స్ కనుక, సో జహలన్లోని స్టార్టింగ్ లెటర్ జెడ్ కనుక ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తారు. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అండ్ సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఇది ఇంటీజర్స్ అన్నమాట. అంటే ఏంటి? సో -3, -2, -1 అండ్ సో ఆన్ అంటే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా -4, -5, -6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ నెంబర్స్ వరకు రాయొచ్చు. అదేవిధంగా 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అటు సైడ్ కూడా మనం ఇన్ఫినిటీ వరకు రాయొచ్చు. అంటే ఇంటీజర్స్లోని లీస్ట్ నెంబర్ లేదు, లార్జెస్ట్ నెంబరు లేదు. లీస్ట్ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్, లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ఆల్సో అన్డిఫైన్డ్ అనమాట. సో అంటే ఇప్పుడు మనకి పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో. జీరో అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, న్యూట్రల్ అనమాట. సో +0 అనకూడదు, -0 అనకూడదు. 0 ఈజ్ అ 0 ఓన్లీ, 0 ఈజ్ అ 0 ఓన్లీ. సో ఇవన్నీ కలిపి మనం ఏమంటాం? ఇంటీజర్స్ అంటాం. అంటే ఈ విధంగా ప్లస్ వాల్యూస్ అయితే మనకి రైట్ సైడ్ ఉంటాయి, మైనస్ వాల్యూస్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అవన్నీ మనం నెంబర్ లైన్లో నేర్చుకుందాం. నెక్స్ట్ హోల్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్ అయింది, హోల్ నెంబర్స్ అయింది, ఇంటీజర్స్ అయింది. నెక్స్ట్ సక్సెసర్. సక్సెస్ అయితే సక్సెసర్ అంటే ఏంటి? సక్సెస్ మనం ఏదైనా దేంట్లో సక్సెసర్ అంటే మనం ముందున్నట్టు అర్థం, అందరికన్నా మనం ముందున్నాం. సో ఇక్కడ నెంబర్స్లో సక్సెసర్ అంటే నెక్స్ట్ నెంబర్, ముందున్న నెంబర్. అంటే 0కి 1 అనేది సక్సెసర్, 1కి 2 అనేది సక్సెసర్, 3 అనేది 2 యొక్క సక్సెసర్, -1 అనేది -2 యొక్క సక్సెసర్. అంటే ఒక సక్సెసర్ అనేది దాని యొక్క నెక్స్ట్ నెంబర్కి +1 యాడ్ చేయడం ద్వారా వస్తుంది. మీరు ఏ నెంబర్ తీసుకున్నా దానికి +1 యాడ్ చేస్తే వచ్చేది ఆ నెంబర్ యొక్క సక్సెసర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇష్టమైన నెంబర్ 5. ఈ 5 అనే నెంబర్ యొక్క సక్సెసర్ ఎలా వస్తుంది? ఈ 5 అనే నెంబర్కి +1 యాడ్ చేయడం ద్వారా వస్తుంది. సో +1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో 6 అనేది 5 యొక్క సక్సెసర్, 5 యొక్క సక్సెసర్. ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్లో నేర్చుకోవచ్చు. ఇంటీజర్స్లో కూడా మనం నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకేనా? మరి ఈ 5 అనే నెంబర్ యొక్క ప్రీవియస్ నెంబర్ ఏమవుతుంది? ప్రెడిసెసర్. ఏంటి? ప్రెడిసెసర్. అంటే సక్సెసర్ రావాలంటే ఒక నెంబర్కి +1 యాడ్ చేయాలి, ప్రెడిసెసర్ రావాలంటే ఒక నెంబర్ నుండి -1 తీయాలి. సో అంటే ఇప్పుడు 5 అనే నెంబర్ నుండి నేను ఒక నెంబర్ తీసేస్తే నాకు 4 వస్తుంది. సో ఈ 4 అనేది 5 యొక్క ప్రెడిసెసర్. ఒక నెంబర్కి ముందు నెంబర్ అయితే ప్రెడిసెసర్, నెక్స్ట్ నెంబర్ అయితే సక్సెసర్ అనమాట. సో ఒక నెంబర్కి సక్సెసర్ రావాలంటే +1 యాడ్ చేయాలి, ఒక నెంబర్కి ప్రెడిసెసర్ రావాలంటే -1 తీయాలన్నమాట ఆ నెంబర్ నుండి. నెక్స్ట్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ పేర్లోనే ఉంది. ఒక లైన్ మీద నెంబర్స్ ఉంటే దాన్ని నెంబర్ లైన్ అంటారు. A line which is having numbers on it with equal intervals is called number line. A line which is having numbers with equal intervals అంటే ఈక్వల్ ఇంటర్వల్స్. ఈ 0కి 1కి ఎంతైతే గ్యాప్ ఉందో సో 1కి 2కి కూడా అంతే గ్యాప్ ఉండాలి. సో 2కి 3కి కూడా అంతే గ్యాప్ ఉండాలి, 3కి 4కి కూడా అంతే గ్యాప్ ఉండాలి, 4కి 5కి కూడా అంతే గ్యాప్ ఉండాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా 0కి -1కి అంతే గ్యాప్ ఉండాలి, -1కి -2 కూడా అంతే గ్యాప్ ఉండాలి, -2కి -3 కూడా అంతే గ్యాప్ ఉంది. దీని సింబల్ ఏంటంటే అండ్ సో ఆన్. అంటే ఇది అటు సైడ్ ఇటు సైడ్ కూడా అనంతం. సో ఇన్ఫినిటీ టైం వరకు పోతుంది, అది వెళ్తూనే ఉందన్నమాట అదనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ నెంబర్ లైన్. అ లైన్ విచ్ ఈస్ హ్యావింగ్ నెంబర్స్ ఆన్ ఇట్ with equal intervals, with equal distances, that is called number line. That is called number line. A line which is having numbers on it with equal intervals or with equal distances, that is called number line. If you take the number line in a horizontal way, means in a row, then that is called horizontal line. If you take that is a line or vertical, then that is called vertical number line. So this is horizontal number line. If you take like this, that is, so if you rotate like this, then that is called vertical. That is called vertical number line. Next, order of the numbers, order of the integers. What is order? Order ante evaru goppa evaru takkuva. So nenu goppa. So simple and em ledu.
జీరోకి 1కి కంపేర్ చేస్తే ఎవరు పెద్ద? సో 1 పెద్ద. సో కనుక 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో 1కి 2కి డిఫరెన్స్ మనకి రెండిట్లో ఎవరు పెద్ద అంటే 2 పెద్ద, అంటే 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. 2కి 3కి ఎవరు గొప్ప? సో 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2. అంటే on the number line from 0 to, if you move towards the right side, towards right side, this is my right side. If you go towards right side, the number is increasing. If you go left side, the number is decreasing. అంటే ఇప్పుడు మనం ఈ రెండు నెంబర్స్ ని కంపేర్ చేసాం అనుకోండి, -2, 1 నెంబర్స్ ని కంపేర్ చేస్తే ఎవరు పెద్ద? 1 పెద్ద. ఎందుకంటే మూవింగ్ టువర్డ్స్ రైట్. సో -2 ఈజ్ లెస్ దాన్ 1 and 1 is greater than -2. అంతే కదా. సో -2 అనేది 1 కన్నా తక్కువ, 1 అనేది -2 కన్నా ఎక్కువ. ఇప్పుడు 0ని -2ని కంపేర్ చేస్తే ఏది పెద్దది అంటే 0 పెద్దది. సో -2 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 0, 0 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ -2. అంటే మూవింగ్ రైట్ సైడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది లెఫ్ట్ సైడ్, మూవింగ్ లెఫ్ట్ సైడ్ ఈజ్ లెస్ దాన్ ది రైట్ సైడ్. సో మనం రైట్ సైడ్ వెళ్తే అది గ్రేటర్ అనమాట, అదే లెఫ్ట్ సైడ్ వెళ్తే అది లెస్ అనమాట. సో దట్ ఈస్ ద ఆర్డర్. సో ఇప్పుడు ఇదే నెంబర్స్ నేను రాయాలనుకుంటే చూడండి, -3 is greater than -2, -2 is greater than -1, -1 is greater than 0, 0 is greater than 1, 1 is greater than 2. Sorry, -3 is less than -2, -2 is less than -1, -1 is less than 0, 0 next 0 less than 1, 1 less than 2, 2 less than 3, 3 less than 4, 4 less than 5, like that we can say. అంటే సో మనకి ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వెళ్ళే కొలది నెంబరింగ్ అనేది పెరుగుతుంది, అంటే అవన్నీ వాల్యూ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ద ఆర్డర్. అంటే ఇప్పుడు మనకి అర్థమైంది, ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి ఏది పెద్దది ఏది చిన్నది అంటే ఈజీగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ -6, 1 ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే కళ్ళు మూసుకొని పాజిటివ్ వాల్యూ పెద్దది, ఎందుకంటే 0 కన్నా ఎక్కువ ఉంది కనుక ఖచ్చితంగా ఈ సింబల్ యూజ్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఇది -5, ఇది -7 ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే మనకి 0 తర్వాత ఫస్ట్ ఏది వస్తుందో అది మనకి పెద్దది. 0 తర్వాత మనకి -5 ఫస్ట్ వస్తుందా, -7 ఫస్ట్ వస్తుందా? -5 ఫస్ట్ వస్తుంది కనుక -5 ఈజ్ గ్రేటర్ దాన్ -7. అంతేగాని సో ఇక్కడ మైనస్ సింబల్స్ లేదనుకోండి, 5 అనేది ఖచ్చితంగా 7 కన్నా తక్కువే. మరి మైనస్ వాల్యూ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా వీలే పెద్ద. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను 5 రూపీస్ అప్పున్నాను, మా ఫ్రెండ్ 7 రూపీస్ అప్పున్నాడు. ఎవరు బేగా తెచ్చగలరు? నేను తెచ్చగలను. అంటే ఎవరు గొప్ప? వాడా నేనా? నేనే గొప్ప, అంటే నేనే ఎక్కువ వాడికన్నా. కనుక ఆబ్వియస్లీ -5 ఈజ్ గ్రేటర్ దాన్ -7, -5 ఈజ్ గ్రేటర్ దాన్ -7. దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది నెంబర్ లైన్. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది. సో అంటే ఇంటీజర్స్లోని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉంటుంది అనమాట. పాజిటివ్ నెంబర్స్ని మనకి ముందులో +1, +2, +3 ఉంటాం. +5 అన్నా అది పాజిటివ్ ఇంటీజరే. మీరు ముందునే ప్లస్ పెట్టినా పర్లేదు, ప్లస్ పెట్టకపోయినా పర్లేదు, అది పాజిటివ్ ఇంటీజరే. సో అంటే +5 అన్నా 5 అన్నా ఒకటే, +3 అన్నా 3 అన్నా ఒకటే, +25 అన్నా 25 అన్నా ఒకటే అనమాట. ఇప్పుడు అటువంటి నెంబర్స్ని ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ మనకి ఎడిషన్ అనేది 2 చూడండి, 2 అనమాట. సో ఇంకేం అవసరం లేదు, సింపుల్గా 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం, 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం, 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం. అయితే మీరు 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తారు, లేదంటే 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేయడం, లేదంటే ఒక నెగిటివ్ నెంబర్స్ని ఒక పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం. ఈ 2 అంతే. ఇప్పుడు మీకు సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా చెప్తాను చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీ దగ్గర వైట్ బాల్స్, బ్లాక్ బాల్స్ ఉన్నాయనుకుందాం. వైట్ బాల్స్, బ్లాక్ బాల్స్. వైట్ బాల్ అంటే పాజిటివ్ నెంబర్, బ్లాక్ బాల్స్ అంటే నెగిటివ్ నెంబర్స్, అంటే అర్థం అవడం కోసం. ఓకేనా? ఇప్పుడు నేను +5, +3 అంటే నాకు దగ్గర వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. నా దగ్గర 5 బాల్స్ ఉన్నాయి. మా ఫ్రెండ్ ఇంకొక 3 బాల్స్ ఇచ్చాడు.
ప్లస్ 3 బాల్స్, 3 వైట్ బాల్స్ ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం నా దగ్గర ఎన్ని ఉంటాయి? సో 1 2 3 4 5 6 7 8. సో వైట్ బాల్స్ కనుక మనం ఏం చేయాలి? ప్లస్ తో డినోట్ చేయాలి. సో +8 అంటే +5 + +3 +8. +5 + +3 +8. The sum of two positive integers is always positive integer by adding the numbers. ఇక నెంబర్స్ ఏంటి? 5 3. నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ న్యాచురల్ నెంబర్స్. నెంబర్స్ ఏంటి? 5 3. ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చేస్తుందన్నమాట. ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ ఇంటిజర్ బై యాడింగ్ ద నెంబర్స్. నెంబర్స్ నచ్చండి. 5 3 అంతా 8 అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ని ఎలా చేయాలి చూద్దాం. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి? బ్లాక్ కలర్స్. 1 2 3 4 5 అంటే 5 బ్లాక్ కలర్స్ నా దగ్గర ఉన్నాయి. మా ఫ్రెండ్ ఇంకొక 3 బాల్స్ ఇచ్చాడు బ్లాక్ కలర్స్. ఇప్పుడు నా దగ్గర మొత్తం బ్లాక్ కలర్స్ ఎన్ని ఉన్నాయి? నా దగ్గర ఆల్రెడీ 5 ఉన్నాయి. మా ఫ్రెండ్ నుంచి ఇంకొక 3 బ్లాక్ కలర్స్ ఇచ్చాడు. మొత్తం నా దగ్గర ఎన్ని ఉంటాయి? సో 1 2 3 4 5 6 7 8 బ్లాక్ కలర్స్ ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం? మైనస్ అనుకున్నాం. సో కనుక -8 అంటే -5 + -3 రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేది నెగిటివ్ నెంబర్స్ అనమాట. మీరు ఎన్ని నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినా మీకు వచ్చేది నెగిటివ్ నెంబర్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది? ద సమ్ ఆఫ్ టూ నెగిటివ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ నెంబర్. ద సమ్ ఆఫ్ టూ నెగిటివ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ నెంబర్ బై యాడింగ్ ద నెంబర్స్. సో 5 3 అనే నెంబర్స్, ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే వస్తుంది. ద సమ్ ఆఫ్ టూ నెగిటివ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ నెంబర్ అంటే మైనస్ పెట్టేస్తాం. ఆ నెంబర్ ఎలా వస్తుంది? బై యాడింగ్ ద నెంబర్స్. సింపుల్ ఏంటి? సో బ్లాక్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 3 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. మొత్తం నా దగ్గర ఎన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి? 8 బ్లాక్ బాల్స్. బ్లాక్ బాల్స్ అంటే ఏంటి? మైనస్. సో మైనస్. సో లైక్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అదర్వైజ్ వీ హ్యావ్ టు రిమెంబర్ ద డెఫినేషన్. డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ పాజిటివ్ నెంబర్ బై యాడింగ్ ద నెంబర్స్. ద సమ్ ఆఫ్ టూ నెగిటివ్ నెంబర్స్ ఇస్ ఆల్వేస్ నెగిటివ్ నెంబర్ బై యాడింగ్ ద నెంబర్స్. ఏదైనా సరే యాడింగ్ ద నెంబర్స్. సో సమ్ ప్లస్ రెండు పాజిటివ్ నెంబర్స్ అయితే ప్లస్ పెడతాం, రెండు నెగిటివ్ నెంబర్స్ అయితే మైనస్ పెడతాం. దట్ ఈస్ అదర్వైజ్ యూజింగ్ దిస్ ప్లస్ అండ్ వైట్ బాల్స్ అండ్ బ్లాక్ బాల్స్. వైట్ బాల్స్ అంటే ప్లస్, బ్లాక్ బాల్స్ అంటే మైనస్. నెక్స్ట్ పాజిటివ్ బాల్స్ అండ్ నెగిటివ్ బాల్స్. పాజిటివ్ బాల్స్ అండ్ నెగిటివ్ బాల్స్. సో చూడండి ఇక్కడ +5 అంటే ఏంటి? వైట్ బాల్స్ 5. నెక్స్ట్ నెగిటివ్ అంటే ఏంటి? బ్లాక్ బాల్స్. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర అయితే వైట్ బాల్స్ ఉండాలి, లేదంటే బ్లాక్ బాల్స్ ఉండాలి. రెండు ఉండకూడదు. రెండు ఉంటే మనకు మనం ఏం చేయాలంటే ఎవరికో ఒకరికి ఇచ్చేలా. సో ఇక్కడ వైట్ బాల్ బ్లాక్ బాల్ ఉంది. సో క్యాన్సిల్ అయిపోతుంది. మన దగ్గర ఉండదు. అయితే మన దగ్గర వైట్ బాల్స్ ఉండాలి, అంటే బ్లాక్ బాల్స్ ఉండాలి. ఒక బ్లాక్ బాల్ ఒక వైట్ బాల్ ఉంటే మన దగ్గర ఉండకూడదు. ఇక్కడ కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేలా, ఇక్కడ కూడా ఎవరికో ఒకరికి ఇచ్చేలా. సో ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 వైట్ బాల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2. అంటే దీని ఆన్సర్ ఏంటి మనకి? +2. ఏంటి? +2. అంటే ద సమ్ ఆఫ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేస్ ఇంటీజర్ బై సబ్ట్రాక్టింగ్ ద స్మాల్ నెంబర్ ఫ్రమ్ ది బిగ్ నెంబర్. బై సబ్ట్రాక్టింగ్ ద స్మాల్ నెంబర్ ఫ్రమ్ ది బిగ్ నెంబర్ అండ్ కీపింగ్ ద బిగ్ నెంబర్ సైన్. అంటే ఒక ప్లస్ నెంబర్, పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసి ఆ రెండిట్లో ఏదైతే పెద్ద నెంబర్ సైన్ ఉంటుందో ఆ సైన్ పెట్టాలి. ఓకేనా? సో మనం ఎప్పుడైనా సరే ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీసి ఆన్సర్ రాసి ఆ రెండు నెంబర్లోని ఏదైతే పెద్ద నెంబర్కి గుర్తుంటుందో, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, అది పెట్టాలి. చూడండి ఇక్కడ 5 నెంబర్ అనేది 5, ఇక్కడ నెంబర్ అనేది 3. సో ఇప్పుడు మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కనుక ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 5లో 3 తీస్తే ఎంత? 2. మరి అది +2 -2 అని తెలియాలంటే సో పెద్ద నెంబర్ యొక్క గుర్తు పెట్టాలి. పెద్ద నెంబర్ గుర్తు ఏంటి? ప్లస్, కనుక ప్లస్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ముందు చేద్దాం. ఏం చెప్పాను? ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ మనం యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పెద్ద నెంబర్ నుండి చిన్న నెంబర్ తీయాలి. పెద్ద నెంబర్ 5, చిన్న నెంబర్ 3. సో 5లో 3 తీస్తే ఎంత? 2. ఇప్పుడు పెద్ద నెంబర్ యొక్క గుర్తు పెట్టాలి. పెద్ద నెంబర్ గుర్తు ఏంటి? మైనస్, కనుక ఇక్కడ మైనస్ పెట్టాలి. అంటే -2 ఆన్సర్. ఇప్పుడు బాల్స్ రూపంలో చేద్దాం. -5 అంటే బ్లాక్ బాల్స్ 1 2 3 4 5. +3 అంటే వైట్ బాల్స్.
సో ఒక వైట్ ఒక బ్లాక్ ఉంటే మన దగ్గర ఉండకూడదు కనుక ఏం చేయాలి ఇంటూ 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 మన దగ్గర మిగిలింది ఏంటి రెండు బ్లాక్ బాల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మైనస్ అనుకున్నాం సో రెండు బ్లాక్ బాల్స్ కనుక మైనస్ ఇది మనకి అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు ఏంటి ఇక్కడ డెఫినేషన్ ఏంటి ద సమ్ ఆఫ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఇంటీజర్ which is obtained by subtracting the small number from the larger number and keeping the larger number sign and keeping the sign of the larger number. ఇది డెఫినేషన్ ఓకే ఇప్పుడు ఈ రెండు కూడా మనం నెంబర్ లైన్ యూజ్ చేసి చేద్దాం నెంబర్ లైన్ సో 1 2 3 4 5 6 7 8 చూడండి +5 అంటే 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి 0 దగ్గర స్టార్ట్ అయ్యి 5 వరకు వెళ్ళాలి ఇక్కడ ఆగిపోవాలి +5 అంటే నేను 0 దగ్గర స్టార్ట్ చేశాను అలా ఒక 5 స్టెప్స్ వేసాను 5 దగ్గర ఆగాను దానికి ఏమైనా చేయాలి +3 ప్లస్ అంటే ముందుకి సో కనుక ఇక్కడ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ 3 స్టెప్స్ 1 2 3 ఇక్కడ ఆగిపోవాలి అంటే ఇప్పుడు నా ఆన్సర్ ఏంటి +8 దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ సో నెంబర్ లైన్ యూజ్ చేసి ఇలా చేస్తాం మరి -5 -3 -5 -3 same like this only 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 ఇప్పుడు ఏంటి ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి -5 అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సో 1 2 3 4 5 ఇక్కడ ఆగిపోవాలి -5 ప్లస్ -3 అంటే -3 అని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇంకో 3 స్టెప్స్ 1 2 3 ఇక్కడ ఆగిపోవాలి అంటే ఏంటి ఆన్సర్ -8 సో -8 అంటే ప్లస్ అంటే ముందుకు వెళ్ళాలి మైనస్ అంటే వెనక్కి వెళ్ళాలి అదేవిధంగా ఇది కూడా చేద్దాం +5 -3 0 1 2 3 4 -1 -2 -3 5 +5 అంటే మనం 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ ఆగాలి 5 దగ్గర 0 దగ్గర స్టార్ట్ అయ్యి సో 5 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి వెళ్ళాం -3 అంటే ఇప్పుడు 5 దగ్గర నుండి మనకి వెనక్కి రావాలి మైనస్ అంటే ఏంటి వెనక్కి సో కనుక ఇక్కడ 5 దగ్గర స్టార్ట్ అయ్యి 3 స్టెప్స్ వెనక్కి రావాలి 1 2 3 ఇక్కడ ఆగిపోవాలి ఈ డైరెక్షన్ ఎంత మనకి ఇది +2 చూసారా నెంబర్ లైన్ యూజ్ చేసినా సరే మనకి అదే ఆన్సర్ వచ్చింది +2 ఇలా అయినా సరే +2 వచ్చింది ఇలా అయినా సరే +2 వచ్చింది ఇప్పుడు ఇది మనకి -2 రావాలి ఇప్పుడు ఇదే నెంబర్ లైన్ యూజ్ చేసి చేద్దాం -5 అంటే ఇది -4 ఇది -5 సో 0 దగ్గర స్టార్ట్ అవ్వాలి -5 ఇక్కడ ఆగిపోవాలి ఓకేనా +3 అంటే ఇప్పుడు ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఇలా వెళ్ళి ముందుకు వెళ్ళాలి ఎన్ని 3 స్టెప్స్ 1 2 3 ఇక్కడ ఆగిపోవాలి అంటే ఏమొచ్చింది మనకి -2 వచ్చింది చూడండి ఇది కూడా చేసినా మనకి అలాగే వచ్చింది ఈ విధంగా మనం ఇంటీజర్స్లోని ఎడిషన్ని ఈజీగా చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్కి వెళ్దాం ఇప్పుడు మనకి ఎడిషన్ అయిపోయింది నెక్స్ట్ ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏం లేదండి ఇందులో మనం ఒక వైట్ బాల్ ఒక బ్లాక్ బాల్ మన దగ్గర ఉంటే అవి మన దగ్గర ఉండకూడదు మనం ఎవరికైనా ఇచ్చేయాలన్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా దగ్గర ఒక వైట్ బాల్ ఒక బ్లాక్ బాల్ ఉంది వైట్ బాల్ అంటే ఎంత +1 బ్లాక్ బాల్ అంటే ఎంత -1 సో +1 -1 క్యాన్సిల్ అంటే 1లో 1 తీస్తే ఎంత 0 అంటే ఒక వైట్ బాల్ ఒక బ్లాక్ బాల్ ఉంటే 0 అన్నమాట అదేవిధంగా ఇప్పుడు నా దగ్గర 2 వైట్ బాల్స్ ఉన్నాయి 2 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అంటే ఇది క్యాన్సిల్ అంటే +2 నుండి -2 తీస్తే 0 అన్నమాట అలాగా ఒక ప్లస్ నెంబరు ఒక మైనస్ నెంబర్ రెండు సేమ్ నెంబర్ తీసుకుంటే 0 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ ప్లస్ నెంబర్ని మైనస్ నెంబర్కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటాము ఈ మైనస్ నెంబర్ని ఈ ప్లస్ నెంబర్కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం అంటే ఇప్పుడు మనకి +3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి -3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి +3 అంటే ఏవైనా రెండు నెంబర్స్ మనం యాడ్ చేస్తే 0 వస్తే ఆ రెండు నెంబర్స్ని ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్సెస్ అంటాం ఇప్పుడు 5 తీసుకున్నాను దీనికి నేను ఏ నెంబర్ యాడ్ చేస్తే నాకు 0 వస్తుంది -5 అంటే ఈ +5 -5 రెండు ఒకదానికొకటి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతాయి
ఇన్వర్స్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే 0 అయిపోతుంది కనుక. సో దీనికి ఇది హెల్ప్ చేసింది 0 రావడానికి కనుక ఇది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ దిస్ వన్. దీనికి ఇది హెల్ప్ చేసింది కనుక సో దీనికి ఎడిటివ్ ఇన్వర్స్ అంటాము. ఎందుకు ఎడిటివ్ ఇన్వర్స్ నేర్చుకోవాలి అంటే మనకి సబ్ట్రాక్షన్కి బాగా యూజ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ కూడా అంతే. 2 పాజిటివ్ నెంబర్స్ని తీయొచ్చు, 2 నెగిటివ్ నెంబర్స్ని తీయొచ్చు, ఒక పాజిటివ్ నెగిటివ్, ఒక నెగిటివ్ పాజిటివ్ తీయొచ్చు. చూద్దాం అదే నెంబర్స్ మనం తీసుకుందాం. +5 నుండి +3 తీయాలి. 2 పాజిటివ్ నెంబర్స్. ఇప్పుడు 2 నెగిటివ్ నెంబర్స్ తీద్దాం. -5 నుండి -3 తీద్దాం. 2 పాజిటివ్ నెంబర్స్, 2 నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు మూడోది ఒక పాజిటివ్ నెంబర్స్ నుండి ఒక నెగిటివ్ నెంబర్ తీద్దాం. నెక్స్ట్ ఒక నెగిటివ్ నెంబర్స్ నుండి ఒక పాజిటివ్ నెంబర్ తీద్దాం. అయితే 2 పాజిటివ్ నెంబర్స్ లేదంటే 2 నెగిటివ్ నెంబర్స్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. సో ఇప్పుడు మనం ఈ ఎడిటివ్ ఇన్వర్స్ ఆధారంగా మనం చేయొచ్చు. ఒకసారి ఎడిటివ్ ఇన్వర్స్ ఆధారంగా చేయకుండా మామూలుగా ఒకసారి నెంబర్ లైన్ ఆధారంగా చేద్దాం. నెంబర్ లైన్ ఆధారంగా అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ 0 1 2 3 -1 -2 4 and 5. ఇప్పుడు 0 దగ్గర స్టార్ట్ అయ్యి +5 అంటే మనం ఎక్కడి వరకు వెళ్ళాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి +5 అంటే ముందుకు వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు -+3. సో -+3 అంటే మైనస్ అంటే వెనక్కి వెళ్ళాలి, ప్లస్ అంటే ముందుకు వెళ్ళాలా? సో అంటే మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవ్వాలన్నమాట. సో మైనస్ అంటే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాలి. 3 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలి. 3 స్టెప్స్ వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి 1 2 3. సో అంటే మన ఆన్సర్ +2. మన ఆన్సర్ ఏంటి? +2. ఓకే సార్, బాగానే ఉంది, సూపర్ చెప్పారు. మరి దీని గురించి చెప్పండి సార్, అది కూడా చెప్తాను చూడండి. 0 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. -5 అంటే ఏంటి? 0 నుండి వెనక్కి వెళ్ళాలి, అలాగా -5 వరకు రావాలి. సో మైనస్ అంటే ఇక్కడ -5 దగ్గర నుండి వెనక్కి వెళ్ళాలి. కానీ హాఫ్ మైనస్ ఉంది. హాఫ్ మైనస్ అంటే మళ్ళీ ఇంకా మైనస్ అంటే ముందుకు వెళ్తున్నాం, ఇంకా మైనస్ అంటే ముందు కొనగా అంటే దానికి మైనస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్తున్నాను, ఇలా వెళ్తే మైనస్ అంటే ఏంటి? వెనక్కి తిరగాలి. మళ్ళీ మైనస్ అంటే ఇప్పుడు నేను ఇంకా ముందుకు వెళ్తే అది మనకి ప్లస్ అయిపోద్ది. సో అంటే ఏంటి? మళ్ళీ మైనస్ అంటే మళ్ళీ ఇంకో వెనక్కి. అంటే -5 దగ్గర 2 మైనస్లు వచ్చినప్పుడు మనం మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ అంటే మళ్ళీ అదే డైరెక్షన్లో వెళ్ళకూడదు. యాక్చువల్గా -3 అంటే ఇటు వెళ్ళాలి, కానీ ఇంకొక మైనస్ ఉంది, మైనస్ అంటే ఇంకొక మైనస్ కనుక ఇక్కడ నుండి 3 స్టెప్స్ ముందుకు వెళ్ళాలి. 1 2 3 అంటే ఇక్కడ మనకి -2 వస్తుంది. ఆన్సర్ -2 వస్తుంది. ఇక్కడ కూడా అంటే మనకి ఇప్పుడు -2 వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకా ఇక్కడ క్లియర్గా, చాలా క్లియర్గా అర్థమవుద్ది. చూడండి, ఇంకా క్లియర్గా చెప్తాను. 0 1 2 3 4 5 6 7 8. ఓకే. ఇప్పుడు +5 అంటే ఏంటి? ఇక్కడ నుండి 5 వరకు వెళ్ళిపోవాలి. 1 2 3 4 5 -3 ఇక్కడ నుండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. మైనస్ అంటే నేను వెనక్కి వెళ్ళాలి. -3 ఉంటే వెనక్కి వెళ్ళాలి, కానీ -3 ఉంది. -3 ఉంటే నేను వెనక్కి వెళ్తాను. సో 3 ఉంది అనుకోండి, సో 1 2 3 వెనక్కి వెళ్తాను. కానీ -3 ఉంది. -3 అంటే మళ్ళీ నేను ఏం చేయాలి? యూటర్న్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ఇటువైపు వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, మైనస్ చూశాను, కానీ ఇంకొక మైనస్ చూశాను. ఇంకో మైనస్ చూస్తే మళ్ళీ ఇప్పుడు నా డైరెక్షన్ ఏం చేయాలి? ఇటువైపు చేయాలి. ఇటువైపు ఎన్ని స్టెప్స్? 3 స్టెప్స్. 1 2 3 అంటే ఇప్పుడు నా ఆన్సర్ +8 అన్నమాట. ఏమిటి? +8 అంటే +5కి -3 చేస్తే మనకి +8 వచ్చింది. ఎలా వచ్చింది అది అంటే, ఈ 5 అనే నెంబర్కి +5 అన్న +5 అన్న +5 5 అన్న ఒకటే. ఈ +5 అనే నెంబర్కి ఒక నెంబర్ని యాడ్ చేయాలి. ఎంత యాడ్ చేస్తే మనకి 8 వస్తుంది? ఇక్కడ 8 అనేది ఎంత వస్తుంది? 3. సో 3 అనేది ఏంటి? ఈ -3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్. -3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ చెప్పాను కదా.
ఏదైనా ఒక నెంబర్కి ఎడిట్ ఇన్వర్స్ అయితే గుర్తులు మార్చాలి. సో మైనస్ యొక్క ఎడిట్ ఇన్వర్స్ +3, +3 యొక్క ఎడిట్ ఇన్వర్స్ -3. సో అంటే ఇప్పుడు 5 + 3 ఎంత వచ్చింది? 8 వచ్చింది. 5 + 3 ఎంత వచ్చింది? 8. అలాగా ఈ 4 సమ్స్ని చేయొచ్చు. చూడండి 5 ప్లస్ ఇప్పుడు -3 యొక్క +3 యొక్క ఎడిట్ ఇన్వర్స్ ఎంత? -3. అంటే 5కి -3 యాడ్ చేస్తే మనకు తెలుసు ఆల్రెడీ ఇందాల ఎడిషన్ చేసాం. +5 - 3 ఏంటి? +5 - 3 ఏం చేయాలి? 5లో 3 తీస్తే 2, 5లో 3 తీస్తే 2, రెండిట్లో ఏది ప్లస్? హైయెస్ట్ నెంబర్ 5, 5 యొక్క సైన్ ఏంటి? ప్లస్. సో +2 అన్నమాట. ఇక్కడ కూడా అంతే. సో -5 దీనికి ఏం యాడ్ చేయాలి? -3 యొక్క ఎడిట్ ఇన్వర్స్. -3 యొక్క ఎడిట్ ఇన్వర్స్ ఎంత? 3. సో -5 + 3 అంటే మనకు ఆల్రెడీ తెలుసు -2. ఇక్కడ కూడా అంతే. సో -5 ప్లస్ 3 యొక్క ఎడిట్ ఇన్వర్స్ అండి -3. సో అంటే -3 -5 రెండు యాడ్ చేయడం మీకు వచ్చు ఎంత? -8. అంటే మీకు ఎడిషన్ బాగా వస్తే సబ్ట్రాక్షన్ కూడా ఎడిట్ ఇన్వర్స్ యూజ్ చేసి మీరు ఎడిషన్ చేయొచ్చు. ఎడిషన్ బాగా వస్తే సబ్ట్రాక్షన్ కూడా ఎడిట్ ఇన్వర్స్ యూజ్ చేసి మీరు ఎడిషన్ చేయొచ్చు. చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా ఈజీ చెప్తాను. -3 -2 నాకు మైనస్ తెలియదు. -3ని అలాగే రాస్తాను. ఇప్పుడు ఎడిషన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు ఎడిషన్? ప్లస్ ఇప్పుడు -2 యొక్క ఎడిట్ ఇన్వర్స్ యాడ్ చేస్తే సరిపోద్ది. -2 యొక్క ఎడిట్ ఇన్వర్స్ ఏంటి? +2. ద సమ్ ఆఫ్ 1 పాజిటివ్ 1 నెగిటివ్ ఇంటిజర్స్ మీద మనకు తెలుసు. ఆ రెండింటిని డిఫరెన్స్ చేసి హైయెస్ట్ వాల్యూ సైన్, హైయెస్ట్ వాల్యూ 3 యొక్క సైన్ -1. సో -1 చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా సబ్ట్రాక్షన్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఇంకా వీటి యొక్క ఇన్ డీటెయిల్గా ఎక్సర్సైజ్లో మనకి సమ్స్ వస్తే అవి నేను ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీని యొక్క నోట్స్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకుని రాసుకోండి. సో ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.